ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మోషే గారు తెలుసు కదా మనకి. ఏ మోషే గారు? రైట్, గుడ్. ప్రవక్త అయిన మోషే గారు అంశం ఏంటంటే, మోషే ముఖ చర్మము ప్రకాశించుట గురించి కొన్ని శ్రేష్టకరమైనటువంటి మాటలను మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండం దగ్గరికి వద్దాం ఒకసారి. 34వ అధ్యాయం. 34వ అధ్యాయం 34, 29, 30 వచనాలు చదువుకుందాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి, నీ నామమును స్తుతించడానికి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టకరమైన మాటలను మా హృదయాల్లో ఫలింపు దయచేసి నడిపించి, వాక్యానుసారముగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుకుని వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఎందుకు చేశానంటే, మీరు ఆ ప్రార్థన అయ్యే లోపల్లో కాస్త చదువుకుంటారండి. ఏంటి చదువుకోవడం అంటే, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు అని చేశాను ప్రార్థన. అంతా ఓకే కదా. సెల్ ఫోన్లు ఎక్కడ మోగడానికి వీలు లేదు. అలాగ సెల్ ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని సైలెంట్లో పెట్టుకొని సైలెంట్గా మీరు బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విందాం. నిద్రలో ఉన్నంటి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. నిద్ర ఆవరిస్తున్న ఆయన, ఆ నిద్ర నుండి మెలకు దయచేయని ఆయన ప్రార్థన చేసుకోండి, అంతే. అంతేకాని వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు జోక్కూడదు. అది కరెక్ట్ కాదు. ఇది దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధిలో ఉన్నాం. మన గృహాలు కాదు, పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనం ఉన్నాం. పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. నాన్నగారు చెప్పినా, నేను చెప్పినా, లేకపోతే యెషయా గారు చెప్పినా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా నడవాలి. మనం ఎంతవరకు కూడా చదువుకున్నటువంటి మాటల్లో ప్రవక్త అయిన దైవజనుడు మోషే గారి గురించి మనం చదువుకున్నాం. మోషే గారి గురించి రాయబడుతున్నటువంటి మాటలు ఎంత చెప్పినా తరగదు. అంత పెద్ద స్టోరీ మోషే గారి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అంటే కొన్ని అవుట్లైన్స్ మాత్రమే మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మోషే యొక్క ముఖ చర్మము ఎలాగూ ప్రకాశించింది? ఇది నా ప్రశ్న. మోషే ముఖ చర్మము ఎలాగూ ప్రకాశించింది? ప్రకాశించడానికి కారణాలు ఏంటి? ఎలాగూ ప్రకాశించగలిగాడు? అంతకుముందు మోషే ఆయన ముఖం ఎలాగుంది? తండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు తన ముఖము ఎలాగ ఉంది? ఆల్బం పెట్టండి, చూస్తారు. ఇక్కడ మనము చూసినట్లయితే మోషే గారు
సీనాయి కొండపైకి వెళ్ళి ఆయన దిగు వస్తున్నటువంటి సందర్భం అనేది మనకు బాగా తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. మోషే గారితో సాక్షాత్ ఎవరు మాట్లాడారు? వినండి, ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడాడు. ముఖ చర్మము ప్రకాశించినటువంటి సంఘటన ఎవరు చెప్పారు? అహరోను, ఇంకెవరు? ఇశ్రాయేలీలు ప్రజలు చూశారు. అసలు ముఖ చర్మము ప్రకాశించినటువంటి సంఘటన బైబిల్లో ఉంది. మోషేకు అది తెలియబడలేదు అని, తెలియలేదు అని. ఉదాహరణ, మన ముఖాలు ఎలాగ ఉన్నాయో ఎవరు చెప్తే తెలుస్తుంది? అమ్మా, ఎదట ఉన్నటువంటి వారు చెబితే మనకు అర్థమవుతుంది ఏ రీతిగా ఉన్నాయనే సత్యాన్ని. ఎవరో లేకపోతే ఏం పెట్టుకుంటాం మనం? ఎక్కడ? సులువురాజు గారు చుట్టూ అద్దాలు పెట్టారు. సులువురాజు గారు చచ్చి చుట్టూ ఏం పెట్టారు? అద్దాలు పెట్టారు. ఎందుకు? మన ముఖం అందులో కనబడుతుంది, యేసు రక్తమే చేయం. ఒకవేళ మన తల సరిగా లేకపోయినా, మన ముఖం సరిగా లేకపోయినా, చర్చికి వచ్చిన ఆ అద్దం ఇంకెలాగ చూసుకొని కూర్చోవచ్చు, తప్పులేదు. అంత మంచి అద్దాలు వేశారు ఆయన. ఓకే, మోషే యొక్క ముఖ చర్మం ప్రకాశించడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు దేవునితో మాట్లాడాడు. తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారితో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలీల ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మోషే గారు, మీ ముఖములో దేవుని యొక్క తేజస్సు అనేది మాకు కనబడుతూ ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని ముఖ కాంతి అనేది మాకు కనబడుతూ ఉందని ఇశ్రాయేలీల ప్రజలు, అహరోను గారు బైబిల్లో తేటగా వ్రాయబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకాశించడానికి, ముఖములను ప్రకాశించడానికి ఏం చేస్తే బాగుంటుంది? మనం ఏ పేస్ట్ వాడితే బాగుంటుంది? తలకాలు కుంచేశారు, తలకాలు పైకెత్తండి. ఏ పేస్ట్ వాడితే బాగుంటుంది? రాసిన వాళ్ళందరూ కూడా యేసు రక్తమే జయం, రాయిన వాళ్ళందరూ కూడా సిలువ రక్తమే జయం. ఏంటన్న జాగ్రత్తగానండి. అది రాసినంత మాత్రాన ఆ రంగు, తర్వాత ఆ అందము ఎంతసేపు? కొంతసేపే. పోనీ మోషే గారు ఏమైనా రాశారా? ఏం రాశారు? ఏమీ రాయలేదు. ఎలా ప్రకాశించాడండి? ఎలా ప్రకాశించాడండి? ఆనాడు ఏమైనా పేస్టులు ఉన్నాయా? ఆటోలు ఉన్నాయా? ఏమండి, రకరకాలైనటువంటి, ఈ మధ్య ఒక ఆయన్ని అడిగాను నేను, మీరు చాలా నల్లగున్నారు కదండి, ఎంత వైట్గా ఎలా వచ్చారన్నాను నేను. ఏముందండి అయ్యగారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, శుభ్రంగా ఎలా కావాలంటే అలా చేసేస్తాడు అంటున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళాలంట, ఎంత అవుతుంది అన్న? ₹1,00,000 అన్నాడు. ఏంటి? నల్లగొన్న వండి తెల్లగా చేయాలంట. ఎంత అవుతుందంట? ₹1,00,000 అవుతుందంట. ₹1,00,000 ఎట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది? ఒక సభ పెడితే బాగుంటుంది, అంతే కదా? అనవసరంగా అక్కడ దూరడం ఎందుకు? చాలామంది ఎక్కడంటే ఇష్టం, అక్కడికంటేనే ఇష్టం, అక్కడికే వెళతారు. అక్కడికి వెళ్ళి నీ అందం పాడు చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి నీ సౌందర్యాన్ని పాడు చేసుకోవచ్చు. నేనంటాను, పేడ అది సమానమే. నేను చెప్పేది ఏనండి, అంతే. అర్థమైందా మీకు? అందుచేత మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? మోషే ఏ రీతిగా ఆయన ముఖకాంతి, ఆయన ముఖకాంతిలో స్వరూప్యమైనను, ఎలాగూ మోషే జీవితంలో, మోషే యొక్క ముఖములో ఒక సౌందర్యము కలిగినటువంటి ఆ కాంతి అనేది ఎలాగ కనబడుతూ ఉందంటే, మనకలాగా కవులు చెప్పుకోలేదు మోషే గారు, మనకలాగా ఊసులు చెప్పలేదు, మనకలాగా జోగులాట చేయలేదు, అక్కడ మనకలాగా అనవసరమైనటువంటి మాటలు వెచ్చరింప చేయలేదు.
సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిధిలో చేరి, దేవా నీవు నాకు కనబడాలి నాయనా, నువ్వు నాతో మాట్లాడాలి నాయనా, నీ స్వరాన్ని నేను వినాలి నాయనా, నీ స్వరాన్ని మరుగుపరచు నాయనా, నీ స్వరాన్ని నాకు వినబడి నిమ్ము నాయనా, నీ ముఖ రహస్యముతో నన్ను తాకు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే గారు. అలా ప్రార్థన చేస్తూ ఉండగానే తండ్రి అయినటువంటి దేవదేవుడు ఆయన స్వరము మాత్రమే విన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే గారు దేవునితో ఎలాగ మాట్లాడాడో, మోషే దేవుని యొక్క స్వరమును విన్నాడు. ఎవరి స్వరాన్ని విన్నాడు? దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని ఏ రీతిగా విన్నాడు? ఆయన చాలా భయపడ్డాడు. ఎలా చేశాడు? చాలా భయపడ్డాడు. అవసరమైతే ఆయన వణుకుతూ ఉన్నాడు. పాదముల యొక్క చెప్పులు కూడా తీసేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రణమిల్లాడు. ఆయన దేవునిలో ప్రణమిల్లి దేవునిలో దేవుని యొక్క స్వరాన్ని నేను వినను అనలేదు. ఆయన దేవుని యొక్క స్వరాన్ని చూశాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆయన దేవుని యొక్క స్వరాన్ని విన్న తరువాత ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. అహరోను గారు, ఇశ్రాయేలు ప్రజలు ఆ మోషే ముఖాన్ని చూచినప్పుడు, ఇంత నీ ముఖ కాంతిలో తేజస్సు అనేది కనబడుతూ ఉంది, మాకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క ప్రేమ మాకు కనబడుతూ ఉందని ఇశ్రాయేలు ప్రజలు చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే గారు ఆయన ప్రజలతో ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాటలను, అందుకునే మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను మనము చూస్తూ ఉన్నాం. ఈ 10 ఆజ్ఞలు పలకల మీద వ్రాసి దేవుడు ఇచ్చి, ఇదిగో నీ ప్రజలకు బోధించు అని దేవుడు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపము, వ్యభిచారము, ఒకరికొకరికి సంబంధములు లేక భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత మోషే నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. మోషే నిర్వర్తించాడు. ప్రజల మధ్యలోకి వెళ్ళి వారితో ఏగాడు, వారితో నలిగిపోయాడు, వారితో విసిగిపోయాడు. మోషే జీవితంలో అనేకమైనటువంటి మాదిరికరమైనటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాం, మనము వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే 30వ వచనంలో ఉంది, అహరోను ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక ముఖ చర్మము ఏమయ్యిందంట? ప్రకాశించిందంట. ప్రకాశించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? యేసయ్య వస్త్రము ప్రకాశించింది. యేసయ్య అందరికీ కూడా ప్రకాశించగలిగాడు. అందుకనే ఆయన వస్త్రములో, ఆయన ఉమ్ములో, ఆయన ముఖములో స్వస్థత, విడుదల ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి తప్పుడు ఆయన ముఖ చర్మాన్ని, మోషే గారు కూడా మనిషే కదా, మోషే గారు కూడా దేవుని మాట విన్నాడు కదా, మోషే కూడా దేవుని మాట విని నడిచాడు కదా. మోషే ఏ విధంగా నడిచాడో, ఏ విధంగా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, ఆయన ముఖములో
ఎంత చక్కటి కాంతి కనబడుతూ ఉందో. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఘనపరుస్తారో, ఎవరైతే మహిమపరుస్తారో వారి ముఖములు వెలిగించబడును. మెల్లగా చెప్తున్నారు, గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చెయ్యని వారు, ప్రార్థన చెయ్యని వారు, అభిషేకము పొందకొనని వారు, వీళ్ళకి ముఖములో ప్రకాశవంతమైనది లేదు. ప్రకాశవంతమైనటువంటి ఆశీర్వాదము ఉండాలంటే, ప్రకాశవంతమైన దీవెనలు ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే సరిపోదు. మోషే ఆ కార్యము ఎలాగైతే నెరవేర్చాడో మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దైవజనుల మాట విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు మనము కూడా పని చేస్తే కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం కొద్దిమందే కాదు, లేకపోతే ఇద్దరు ముగ్గురనే కాదు, లేకపోతే సగం మందే కాదు, అందరూ కూడా ఎవరి మాటకు లోబడాలా? దేవుని మాటకు లోబడాలి. దేవునికి విధేయులముగా ఉండాలి, తగ్గింపుతో ఉండాలి. మోషే గారిని మనము చూస్తూ ఉన్నాము. తగ్గింపు లక్షణం అనేది మోషే గారిలో మనము చూస్తూ ఉన్నాం. తగ్గింపుతో, జ్ఞానముతో, తగ్గింపుతో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని యొక్క ముఖ దర్శనమును ఆయన చూచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా, నిన్ను చూడాలి నాయన. మోషే గారి ప్రార్థన, నిన్ను చూడాలి నాయన, నీ స్వరాన్ని వినాలి నాయన. నీ ముఖము ఎలాగుందో నేను ఇంతవరకు చూడలేదు నాయన. నీ ముఖమును చూడాలి అనుకున్నప్పుడు మోషే, నీవు నా ముఖాన్ని చూడలేవు నాయన, నీవు నా ముఖాన్ని చూడలేవు, నీవు నా ముఖాన్ని చూడలేవు అని చెప్పాడు. ఎందుకు నాయన అలాగంటున్నారు? లేదు నాయన, మీ ముఖాన్ని నేను చూడవలసిందే అని చెప్పడం జరిగింది. లేదు మోషే, నీవు నన్ను చూడలేవు, నన్ను చూచినా కానీ నువ్వు కేకలు వేస్తావు, నువ్వు దూరంగా పరుగులెడుతూ ఉంటావు అని చెప్పినప్పుడు వెనక వీపు భాగమున మాత్రమే మోషే గారికి తండ్రి అయినటువంటి దేవుడు చూపించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డ, ఈ రోజున వాక్యం వినుచున్నటువంటి నీవు ఏ రీతిగా నీవు వచ్చావో, ఏ ప్రణాళిక ద్వారా నీవు వచ్చావో, ఏ స్వరాన్ని వినాలని నీవు వచ్చావో, ఏ ప్రణాళిక ద్వారా నువ్వు సిద్ధింప చేసుకోవాలని నీవు వచ్చావో, ఈరోజు అయితే దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉంది వాక్యం. మోషే అయితే దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క ప్రణాళికను సిద్ధింప చేశాడు. ఆ విధముగా ప్రజలందరికీ కూడా బోధించడం జరిగింది. ఈరోజు వాక్యము ఈరోజు వినేసి మెట్లు దిగిపోయిన వెంటనే ఆ వాక్యాన్ని మరిచిపోయి లోకానుసారమైనటువంటి పద్ధతులు, లోకానుసారమైనటువంటి ఆశలు, లోకానుసారమైనటువంటి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే ప్రయోజనం ఉందా? అది కూడా చెప్పలేకపోతున్నారు. ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు, మనకి ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఎలా ఉండడం ఏంటండి? దేవుని పిల్లల్లాగా ఉంటామంటారా? ఎలా ఉండాలి దేవుని పిల్లలు? ఎలా ఉండాలి? ఎవరైనా పక్కలు మాట్లాడుకుంటే ఒక క్యాసెట్ రికార్డ్ చేసి, ఏం చేసి ఒక క్యాసెట్ రికార్డ్ చేసి ఆ క్యాసెట్లో మాటలన్నీ కూడా అందరికీ వినిపించలేదా? మరి ఇంకేం చేయాలి? మీరు ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారంటే లోపాలు ఉన్నాయి. ఎవరిలోనూ ఉన్నాయి. అవి సరి చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోలేదనుకో పరలోకమని గమ్యస్థానం మనకుందా? చెప్పండి, మనకు ఉందనుకుంటున్నారా? లేదు. సేవకులకైనా మాకు ఉంది, విశ్వాసులకైనా మీకు ఉన్న తీర్పు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజున విశ్వాసుల యొక్క
సంఘటనలో వింటున్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా బాధ కలుగుతూ ఉంది. టిప్ టాప్గా తయారైపోయి వచ్చేస్తారు, కానీ చాలామంది ఎంచక్క బయలుదేరి చాలామంది వచ్చేస్తూ ఉంటారు, చాలామంది వస్తారు, పాటలు పాడేస్తూ ఉంటారు, వాక్యం వినేస్తూ ఉంటారు. అర్థమైంది? అభిషేకం పొందేసుకుంటాను అంటారు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఏం జరుగుతుందిరా అంటే అది పరమ తండ్రికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అది అర్థమైందా మీకు? కానీ మోషే గారు ఆయన దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి విధానం అంతా కూడా ఎవరికి నేర్పించాడు? ఎవరికి నేర్పించాడు? ప్రజలకు నేర్పించాడు కదా. ఇప్పుడు మనము ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము? ఇంతవరకు కూడా సంవత్సరాల కొలదిగా ఎవరి దగ్గర నేర్చుకున్నాం? దైవజనుల దగ్గర నేర్చుకున్నాం. దైవజనులు నేర్చుకున్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి మూల సిద్ధాంతమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు అన్నీ కూడా వినేసి మనం ఏం చేస్తున్నాము? చెప్పండి, మనం ఏం చేస్తామన్నాం? మర్చిపోతున్నామా? పెట్టిలో పెట్టించామా? బైబిల్ పెట్టి మూత వేసామా? ఏం చేస్తున్నామన్నా? ఏం చేస్తున్నాం? విశ్వాసి జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తీర్పు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ నాకు ఏమీ పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ నాకు ఏమీ పర్లేదు సుఖంగానే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకరోజు ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పులో ప్రతి లెక్క చెప్పవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు, నేర్చుకోవలసినటువంటి మాటలు మోషే గారు శ్రేష్టకరమైన మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముఖ్యమైన ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ చర్మము ప్రకాశించిందంట. దేవునిలో ప్రకాశిస్తున్నావా? దేవునిలో అంకితమైపోతున్నావా? దేవునిలో ప్రకాశిస్తున్నావా? దేవునిలో నీవు నీ స్వరూపం, నీకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి ఆయుస్సు, ఆరోగ్యాన్ని దేవుడే కదా ఇచ్చింది. ఈ అందమంతా కూడా దేవుడే కదా ఇచ్చింది. ఎందుకు అనవసరంగా లోకానుసారమైనటువంటి, ఎందుకు ఈ భయంకరమైనటువంటి పాప రోతంతా కూడా ఎందుకు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు చూస్తూ ఉంటుంటే దేవుని మాట విన్నారు. మోషే నడిపించినటువంటి ప్రజల విధానం చూస్తూ ఉంటుంటే దేవుని మాట సరిగ్గా వినలేదండి. వాళ్ళు వినకుండా ఏం చేశారండి? వాళ్ళు దేవునికి వ్యతిరేకముగా, దేవునికి పాపముగా భయంకరమైనటువంటి పాపము చేశారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. తమ్ముడు, పాపము చేశారు వాళ్ళు, భయంకరమైనటువంటి పాపం చేశారు వాళ్ళు. ఎలాంటి పాపం చేశారో తెలుసా? ప్రతి స్త్రీ దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా తీసి దాన్ని కరగబెట్టి అగ్గిలో పెట్టి ఏం చేశారు? దూడను తయారు చేసి ఈ దేవతే నిజమైన దేవుడు అని ఆరాధన చేసి పూర్తిగా దేవుని యొక్క శక్తిని మర్చిపోయారు, దేవుని యొక్క మహిమను మర్చిపోయారు. దేవుని యొక్క మహిమను పూర్తిగా మరిచిపోయి లోకానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతకగలిగారు. మోషే నాయకుడు ఆ 10 ఆజ్ఞలు 2 చేతుల్లో పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తాడంటే ఒకరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు వాళ్ళు? భయంకరమైనటువంటి వ్యభిచారం, భయంకరమైన పాపము అందరు కూడా చేస్తూ ఉన్నారు.
తండ్రి చూశాడు, మోషే నన్ను మరచి నేను ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా వీడిపోయి అవిశ్వాసులైపోయారు వీళ్ళు. ఇప్పుడే వీళ్ళని అగ్నికి ఆహుతి చేస్తాను అనుకున్నాడు ఆయన. తండ్రి అలాంటి పని చేయకండి నాయనా, ఒక అవకాశం నాకు ఇవ్వండి. తగ్గింపుతో, హృదయముతో, జ్ఞానముతో మోషే గారు అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రజలకు బదులుగా ప్రజలు చేసినటువంటి పాపమును బట్టి ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తండ్రి ఆ పాపాన్ని క్షమించు నాయనా, వాళ్ళు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపపు బ్రతుకునంతా కూడా క్షమించు నాయనా, తగిన ప్రాయశ్చిత్తార్థం నేను చేస్తాను నాయనా, ఒక్క అవకాశం ఇవ్వండి నాయనా అడిగాడు. కాబట్టి ప్రభు ఊరుకున్నాడు అక్కడ. ఆ మోషే అది కూడా అడగకపోతే గాక దేవుడు చేంజ్ చేసేవాడు, అందరినీ కూడా అగ్నికి ఆహుతి చేసేవాడు. భయంకరమైన పాపం. ఏం పాపం అది? భయంకరము. పాపము అంటే తిరగలేదన్నమాట. అలాంటి పాపము ఆనాడు చేసినటువంటి ప్రజలకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? మరణం అనేది దొరికింది వాళ్ళకి. భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి మరణము వారికి దొరికింది. మోషే గారు చెబుతూ ఉన్నారు, నా దగ్గరికి అనగా దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారు బ్రతుకుదురు, రానివారు మరణమే. చాలామంది రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. అక్కడ దేవునికి కోపం ఆగలేదు, ఇక్కడ మోషేకు కూడా ఓర్పు కలిగి ఉన్నాడు. కాబట్టి చివరి దశలో కూడా మోషే మాట కూడా విన్నారా? వినలేదండి. మోషేకి ఇచ్చినటువంటి దేవుడు రాసినటువంటి ఆ పలకలలో నుండి ఏమొచ్చింది? ఇప్పుడు భయంకరమైన అగ్ని వచ్చేసింది. అగ్ని వచ్చేసి అనేక మందిని కూడా కాల్చివేసింది. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఆ ముఖ దర్శనం నువ్వు చూడలేదనుకో, ఆ ముఖ దర్శనం దగ్గరికి నువ్వు వెళ్ళలేదనుకో, ఆ ముఖ దర్శనం దగ్గరికి నాకు ఎందుకు లేదు నువ్వు అనుకున్నావు అనుకో, ఒక్కరోజుంది. ఆ ఒక్క రోజులో కూడా దేవుడు నిన్ను తీర్పులోకి తప్పనిసరిగా తీసుకుని రాగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ముఖ దర్శనము నాకు కావాలి నాయన అని ప్రార్థన చేస్తాం, అవునా కదా? ముఖ దర్శనం నాకు కావాలి నాయన, నన్ను దర్శించిన ఆయన, నన్ను బలపరిచిన ఆయన, నా హృదయాన్ని తాకండి నాయన అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తూ ఉండగానే ఏమని ప్రార్థన చేయాలి? ఆనాడు నాయన మోషేను తాకావు, ఆ దర్శనమును మోషేకు చూపించావు, నాకు కూడా ఆ ముఖ దర్శనమును దయచేయి నాయన అని విరిగి నలిగిన తగ్గింపుతో ఉండి ప్రార్థన చేస్తే ఆ దర్శనం మనకెందుకు చూపించడు అంటున్నారా? ఆ దర్శనం మనం ఎందుకు చూపించడు? దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మా చిన్నమామయ్య గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన 2 నెలల క్రితం ఫోన్లో మాట్లాడారు నాతోటి. ఆ 2 నెలల క్రితం ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సాధారణంగా ఎరా ఏసేపు చెప్పు అంటారు ఆయన. ఏసేపు కూడా అంటారు, యోసేఫ్ అని పిలుస్తారు ఆయన. ఒక దర్శనం ఒకటి వచ్చిందంటే ఆయనకి, అంటే చాలా దర్శనాలు వచ్చాయి ఆయనకి. ఒక దర్శనం అనేది ఆయనకి ఎదురయ్యిందంట. ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారిని తాకాడంట. దేవుడు మాట్లాడాడంట. ఏమనంటే, నువ్వు నా కొడుకు కావాలని, నా బిడ్డవు కావాలని, నా కుమారుడు కావాలని ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నువ్వు చేసిన పని నాకు చాలా నచ్చింది అన్న స్వరం ఆయనకి వినిపించిందంట. అంటే మొట్టమొదట్లో ఆయన సరిగ్గా బైబిల్ చదివేవారు కాదు, సరిగ్గా ప్రార్థన చేసేవారు కూడా కాదు. అదేంట్లో ఆ చివరి దశకు వచ్చినప్పుడు ఆయన
ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవారంట. బైబిల్ మామూలుగా చదవడం కాదు, చూడకుండా చెప్పేసేవారు ఆయన. ఒరే యేసేపు 66 పుస్తకాలు చెప్తాను, ఒకసారి చూడు, తప్పులు ఏమైనా వస్తున్నాయేమో చూడు అనేసి 66 పుస్తకాలు చూడకుండా చెప్పేశారు. ధన్యతలు చెప్పేశారు. ఒకసారి 10 కమాండ్మెంట్స్, ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు అక్కడో బిట్టు కాకుండా ఎక్కడో బిట్టు కాకుండా వరుసగా చెప్పేశారు ఆయన. గోత్రాల పేర్లు చెప్పారు, రూబేను, సిమియోను, యోధ, ఆ గోత్రాల పేర్లు చెప్పేశారు ఆయన చూడకుండా. అంటే దాన్ని బట్టి నేను అర్థం చేసుకునేది ఏంటంటే బైబిల్ చాలా కంఠస్థం పెట్టారు. ఇది అందరూ చేస్తారు ఈ పని? చెప్పండి, అందరూ చేస్తారు ఈ పని? అందరూ చేయని పని. అలాగూ దేవుడు చివరి దశలో ఆశీర్వాదకరంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా కొడుకు అవ్వవు గనుక ఇప్పుడు నేను ఎన్నుకున్నాను నిన్ను అనే స్వరం ఆయనకి వినిపించిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దర్శనం రావడం ఏంటి, 2-3 నెలలు పోయిన తర్వాత ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన చెప్పిన మాటలకి దేవుని పిలుపుకి దగ్గర సంబంధం అనేది నేను గ్రహించాను. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ముఖ దర్శనమును చూడాలండి. ఏం చూడాలి? ఆయన ముఖ దర్శనమును చూడాలి. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని నివసించు నా దైవమా, యేసయ్యా 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 యేసయ్యా, ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నా కుడి, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నా కుడి, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. నీ ముఖము మనోహరము, నీ స్వరము లాలించును, నీ పాదాల పరిచిమయ, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మన కలన నిన్ను వీడి క్షణమైనా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మన కలన నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మన కలన నిన్ను వీడి క్షణమైనా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా.
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల అపరంజిమయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖములో మనోహరము కనబడుతూ ఉంది. ఆయన ముఖములో దావీదు ఏమంటాడు తెలుసా? నీ ముఖములో రహస్య పాపములు కనబడుచున్నవి అంటున్నాడు ఆయన. హృదయములో ఏం కనబడుతున్నాయంట? రహస్య పాపములు కనబడుతున్నాయంట. 4 గోడల మధ్యలో ఉండి నేను పాపము చేసిన సంగతి ఎవడు చూశాడు? ఎవడు చూశాడు? పక్కింటి చూశాడా? ఎదరింటి వాడు చూశాడా? లేకపోతే ఇంకొకడు వచ్చి చూశాడా? అది కూడా దేవుడు చూసినట్టే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు ప్రతిదీ ఆయన చూచేవాడు. అందుకని బ్రతికినంత కాలము ఎలా బ్రతకాలి? దేవునికి భయపడుతూ బ్రతకాలి. మోషే గారు ఎలా బ్రతికారు? ఆయన వృద్ధాప్యము వచ్చే వరకు కూడా భయముతో భక్తితో బ్రతికాడు. ఆయన ఓర్పు సహనము కలిగి ఉండాలి. కొంతమంది ఓర్పు సహనాలు ఉండవు. ఓర్పు సహనాలు ఉండవు. ఓర్పు సహనాలు చాలామందిలో ఉండవండి. మందిరము వాక్యము అయినంత వరకు కూడా నేను ఎంతో ఓపిక దాన్ని ఓపుకున్నవాడిని, లేకపోతే నేను చాలా ఓర్పు సహనము కలిగినోడిని అన్నట్లుగా బిల్డప్లు ఇస్తారు కొంతమంది. ఆ మందిరాన్ని విడిచేసి అవతలకి వెళ్ళిపోతే రణరంగం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడే వచ్చినటువంటి వ్యక్తికి భోజనాలు పెడతారు. కొంతమంది ఉన్నారంటే భోజనాలు కూడా పెట్టరనుకోండి, అది వేరే సంగతి. ఏనండి, భోజనాలు పెడతారు. ఓన్లీ నా భార్య ఏదో కష్టపడుతుంది కదా, చేస్తుంది కదా అనుకోరు. అన్నం ఏమైనా కొంచెం మెత్తబడ్డదనుకో, ప్లేటు ఎసర కొట్టేసి అవతల కొట్టేసి, ఏంటి ఈ దిక్కుమాల పూచినం ఏంటి, ఈ దిక్కుమాల కూర ఏంటి అంటున్నారా? అన్నయ్యోళ్ళు వినండి, అక్కలు వినండి, వింటున్నారా? ఓర్పేది ఉందా? లేదు. అత్తమాటు సివిడ్ చేశారనుకో, అది వేరే సంగతి. ప్రభు చూసుకుంటాడు అది. అంచేత ఎప్పుడో పోయి ఒక్కసారి మెత్తబడినందువల్ల నువ్వు గిన్నె ఇసర కొట్టేసి నేలనేసి కొట్టేసి అంత అడావడి చేస్తే గాక సహనము లేదు నాయన. ఏమి లేదు? సహనము లేదు, ఓర్పు లేదు మనలోను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా మామయ్య పిల్లలు పెంచడంలో, మా ఆంటీని చూడటంలో ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో నాకు బాగా తెలుసు. చాలా ఓర్పు కలిగి ఉన్నారు ఆయన. ఎంత ఓర్పు కలిగి ఉన్నారంటే, ఆయన పోయిన నెలలో అనుకుంటాను చివరి కాలు అదే నాకు ఫోన్ చేశారు. నాకు బాగున్నావా అన్నారు. బాగున్నానండి అనేసి అన్నాను. అందరూ ఎలా ఉన్నారనేసి అడిగారు. ముఖ్యంగా ఎవరిని అడుగుతారంటే మన సంఘ విశ్వాసాలను అడుగుతారు. ఆయన మన విశ్వాసాలు అందరూ బాగున్నారా అంటారు. బాగున్నారండి అనేసి అన్నాను. ఒరే నిన్ను ఇటు అడగాలి అనేసి అన్నారు ఆయన. అసలు ఆయన మాట్లాడితే అసలు భయం నాకు. మా వాళ్ళు చెప్పారు కదా మొన్న, ఏమని మా బన్నీ చెప్పాడు, అబ్బో పులి వచ్చేస్తుందరా అన్నట్లుగా భయపడేవారంట గ్రామస్తులు. ఏంటి ఎక్కడుంటే అక్కడ ఆ విధంగా ఆయన వస్తేనే భయం. ఆయన ఒరే అబ్బాయి నీతో మాట్లాడాలి అన్నారని ఇంకా భయం వచ్చేసేది. చేతులు కాళ్ళు వణుకు వచ్చేసేది.
నేను ఎంతలాగా భయపడ్డానో అంత ప్రేమించారు నన్ను నిజంగా. ఆయన చివరి మాట ఏంటంటే, నీ ప్రసంగం మొన్న విన్నానురా నేను, ఓసారి మా ఊరు రావాలి, నువ్వు తీసుకెళ్తాను నిన్ను అనేసి అన్నారు. ఓసారి గాది చిన్న సంవత్సరం అనుకుంటాను. అప్పుడు ప్రసంగికులుగా నాన్నగారు వెళ్ళారు నర్సాపురం. ఈసారి అయితే నిన్నే పిల్లలనుకుంటున్నాను, మా పాస్టర్ గారికి నేను చెప్పేశాను, నేను ఈసారి నువ్వే రావాలన్నారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి, ఫోన్ పెట్టేశాను. నేను మళ్ళీ ఫోన్ చేశాను. మావయ్య ఏమీ కాదండి, ఇక్కడ అంటే కొంచెం అలవాటైపోరు కదా, అందరూ కొత్త సంఘం కదండి, అనుభవం అది కొంచెం తక్కువగా ఉంది కదా, వచ్చే సంవత్సరం చెప్తానండి అనేసి అన్నాను. ఒరే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, మళ్ళీ అవకాశం నీకుండదేమో, మాట్లాడడానికి నాకుండదేమో అన్నారు ఆయన లాస్ట్లో అనేసి అన్నారు ఆయన చివరి మాట. ఆ మాటకి కొంచెం బాధ కలిగి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఏంటండి, వచ్చే సంవత్సరం చెప్తానులేండి, ఈసారికి నాన్నగారిని పంపించేయండి, నాన్నగారిని పంపించేస్తాను నేను అనేసి అన్నాను. నేను ఏమో నీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత అది నీ ఇష్టం అనేసి అన్నారు ఆయన. చాలాసేపు మాట్లాడారు అయ్యాల, ఇంచుమించు అరగంట సేపు నాతోనే మాట్లాడారు ఆయన. అమ్మకిమ్మంటారా అంటేని, అమ్మతో కాదు నీతోనే మాట్లాడాలి అనేసి నాతోనే మాట్లాడారు ఆయా రోజు. కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రేరేపణ ఏంటంటే, నన్ను తీసుకుని వచ్చి అక్కడ వాక్యం చెప్పించాలని ఆయన ఆశపడ్డారు. కానీ ఎంత తొందరగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోతారని ఊహించలేకపోయాం ఎవరము కూడా. ఇది ఏమైనప్పటికీ కూడా దేవుని పిలిపిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శ్రేష్టకరమైన బ్రతుకు బ్రతికారు. బ్రతికి ఎవరితోనూ కూడా పని చేయించక ఆయన కూడా కష్టపడి పని చేశారు. కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఆయన దేవుని సన్నిధికి, యేసయ్య దగ్గరికి ఆయన వెళ్ళారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అంతకుముందు మా పెదమావయ్య గారు పౌలయ్య గారు మనకు బాగా తెలుసు. ఇంకా ఆయన చూసి ఇంకా భయపడే విధానం నాకేముండేది కాదు. ఏదో అన్నదమ్ముళ్ళగా ఉండి సరదాగా ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. ఆయన కూడా సడన్గా ఆయన కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజున మావయ్య అనడానికి మావయ్యలు ఎవరు లేదు, నాకు ఎవరు లేరండి. పెదనాన్నలు అనడానికి పెదనాన్న కూడా లేదు నాకు. ఇంకా నాకు ఒక్కగా మిగిలినటువంటి నా తండ్రి మాత్రమే ఉన్నారు నాకు. అందుచేత మా అమ్మ పదే పదే చెప్తుంది ఈ మధ్య, ఏ క్షణమున ఏ నిమిషములో ఏమి జరగబోతుందో తెలియట్లేదు, నాకు కూడా హెల్త్ బాగోట్లేదు. మీ నాన్నగారు ఒక మాట అన్నా కానీ నువ్వేం బాధ పెట్టుకోకు, ఆయన మాత్రం విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని పదే పదే మా అమ్మగారు చెప్తూ ఉన్నారు ఈ మధ్య. ఇలాగూ నేను కళ్ళారా చూస్తూ ఉంటుంటే, ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఒకవేళ మనల్ని కూడా ఏ టైంలో ప్రభు ఆహ్వానం ఎలా వస్తుందో మనకు తెలియదు, ఊహించలేకపోతూ ఉన్నాం. ఇలాగే బ్రతుకుతాను, ఇలాగే ఉంటాను అనుకోవడం మన భ్రమ మాత్రమే. అందుచేత సమయము ఉండగానే, బలము ఉండగానే ఆయనను మాత్రమే ప్రేమించి వెళ్ళిపోతే అది ఆశీర్వాదం మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే మోషే గారు కూడా ఆయన బ్రతికినంత కాలము వరకు కూడా దేవుని సన్నిధిలో ఆయన బ్రతికారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించడం జరిగింది. చివరి అవకాశం వచ్చే వరకు కూడా, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుని మాట విడిచిపెట్టకుండా ఆయనతోనే స్నేహం చేసి ఆయనతోనే బ్రతకగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకగలవా? అలాంటి స్థిరత్వం నీకుందా? అలాంటి స్వరం నువ్వు వినాలనుకుంటున్నావా?
లేకపోతే అలాంటి ముఖ దర్శనం నువ్వు చూడాలనుకుంటున్నావా? చూడాలనుకుంటే, ఆ స్వరము వినాలనుకుంటే, లేకపోతే ఆయనను నిజంగా నువ్వు ప్రేమించాలనుకుంటే మోకరించి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ దినమందునైనా శ్రేష్టకరమైన మాటలను నాయనా మీరు మాకు దయచేసినందుకే స్తోత్రము నాయనా. అందరము కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి, మోకరించండి, మోకరించండి. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మనం ముగించుకుంటూ ఉన్నాం. యేసయ్యా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేని పిలిచినటువంటి దేవుడు, మోషేని ఎన్నుకున్న దేవుడు, దేవుని యొక్క స్వరమును విన్న దేవుడు, ఆయన ముఖమును, ఆయన ముఖ దర్శనమును చూడాలని శ్రేష్టకరమైనటువంటి మాటలను మోషేకు దయచేశారు. భయంకరమైన పాపము చేస్తున్నటువంటి దినాలలో మోషే ఓర్పు కలిగి ఉన్నాడు. మోషే వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రజలు మారాలని, వీళ్ళకున్నటువంటి పాపము విడిచిపెట్టాలని, పాపమనే బంధకము నుండి దూరపరచబడాలని ఆయన ఎంతో వేదనతో ప్రార్థన చేశాడు. నువ్వు వేదనతో ప్రార్థన చేయగలవా? వేదనతో ప్రభుని స్తుతించగలవా? అంగలార్పుతో నీవు చేయగలవా అని ప్రభు అడుగుతా ఉన్నాడు. యేసయ్యా, ముఖ దర్శనం నాకు చాలు నాయనా. నీ వంటి వారు ఎవరున్నారు నాయనా మాకు? ఈ దినమందు యేసయ్యా, నీ ముఖ దర్శనము మాకు చాలు నాయనా. మనోహరమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, విరిగి నలిగినటువంటి మనస్సు దేవా ఈరోజే మాకు దయచేదైనా. ఆయన ముఖములో రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయని చెప్పబడినటువంటి రీతిగా సూర్యుని కంటే బలమైనటువంటి ఆయన ముఖములో తేజస్సు ఉందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నట్లుగా సూర్యుని నీవు చూడలేవు, నేను కూడా చూడలేను. సూర్యుని చూడలేనటువంటి మనం దేవుని మహిమను చూడగలమా? దేవుని యొక్క ఆయన యొక్క సౌందర్యమును మనము చూడగలమా? ఈరోజే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా, నీ నామమును బట్టి స్తోత్రములు నాయనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము లాలించును, నీ పాదాల అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరములాలించును, నీ పాదాల అపరంజిమయము. మా పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నాయనా. ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు. మోషే జీవితంలో నైనా కొన్ని మాటలను నాయనా మీరు మాకు దయచేసినందుకై
స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మోషే ముఖ చర్మము ప్రకాశించినదిగా ఇశ్రాయేలీయుల ప్రజలు చూచి ఇశ్రాయేలీయుల ప్రజలు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అయ్యో దైవజనుడా, మీ ముఖములో దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క వాక్కును మోషే గారిలో ఉందని వారు గమనించారు. ప్రజలందరూ కూడా ఎంత పాపం చేసినప్పటికీ కూడా దైవజనుడైనటువంటి మోషే గారు వారు పాపము చేయదానిని బట్టి ప్రతిఫలముగా దేవుని యొక్క సన్నిధిలో వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆనాడు సమూయేలు వాళ్ళు చేసినటువంటి పాప దోషములను బట్టి పాపమును మానుకోవాలని సమూయేలు ప్రార్థన చేస్తాడు. దేవా, వీరు పాపములను క్షమించునైనా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ తెలిసి తెలియనటువంటి పొరపాట్లు కానీ తప్పిదములు కానీ ఏదైనా చేస్తే గాక మమ్మల్ని మన్నించి మమ్మల్ని క్షమించి నీ సన్నిధిలో ప్రార్థనలో వీలులమై ప్రార్థనలో లీనమై బ్రతికినటువంటి కాలము వరకు కూడా మంచిగా బ్రతకడానికి, ప్రయోజనకరముగా మేము ఉండడానికి, నీకు సాక్షులుగా మేము ఉండడానికి నీ కృప, నీ సన్నిధి దయచేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారు వారి హృదయాల్లో, వారి బిడ్డల్లో కానీ వారిలో కానీ సాతానుడు ఎలాంటి క్రియలు చేయకుండా ప్రతి బిడ్డను బలపరిచి కార్యాన్ని జరిగించి స్థిరత్వము కలిగినైనా నిన్ను ఆరాధన చేసి స్థిరత్వము కలిగి నీ వాక్యాన్ని ధ్యానించి హృదయాలుగా మమ్మల్ని చేయండి. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుకుని వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన నాన్నగారికి వందనాలు. థ్యాంక్ యూ.